కమల్ హాసన్ నటించిన తగ్ లైఫ్ సినిమాకు రిలీజ్ కష్టాలు ఎదురవుతున్నాయి. తమిళం నుంచే కన్నడ పుట్టిందన్న కమల్ కమెంట్ పై కర్ణాటక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో కమల్ నటించిన తగ్ లైఫ్ మూవీ రిలీజ్ పై బ్యాన్ పెట్టింది కన్నడ ఫిలిం ఛాంబర్. కన్నడ ఫిలిం ఛాంబర్ నిర్ణయంపై కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కమల్. విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు కమల్ హాసన్ కమెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందని మీరెలా చెప్తారని ప్రశ్నించింది. క్షమాపణ చెప్తే వివాదం సమసిపోతుందని చెప్పింది కర్ణాటక హైకోర్టు. మరోవైపు కన్నడ భాషపై తన కమెంట్లకు క్షమాపణ చెప్పడానికి నిరాకరించారు కమల్ హాసన్. తప్పు చేస్తేనే తాను క్షమాపణలు చెప్తానన్నారు. ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని, చట్టాన్ని నమ్ముతానని చెప్పారు. కర్ణాటకలో తన తగ్ లైఫ్ మూవీని రిలీజ్ చేయబోనన్నారు కమల్ హాసన్. డీటెయిల్స్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, కమల్ హాసన్ వివాదంపై అప్డేట్స్ ఏంటి? రైట్ శ్రవంతి, రీసెంట్గా చెన్నైలో తగ్ లైఫ్ రిలీజ్కి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది చాలా గ్రాండ్గా. అక్కడ కమల్ హాసన్, మణిరత్నం వీళ్ళందరితో పాటు కర్ణాటకకి సంబంధించిన శివరాజ్ కుమార్ సీనియర్ యాక్టర్ అయినా అక్కడ ఆయన అంటే చాలా ప్రాణం ఇస్తారు. సో శివరాజ్ కుమార్ కూడా ఆ ఈవెంట్కి హాజరవ్వడం జరిగింది. సో ఆ ఈవెంట్లో శివరాజ్ కుమార్ కూడా నా కుటుంబ సభ్యుడే. అతను కర్ణాటకకు సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ నేను తమిళనాడుకు సంబంధించిన వ్యక్తినైనా కూడా అతను నా కుటుంబ సభ్యుడే. అసలు చెప్పుకోవాలంటే కన్నడ అనేది తమిళం నుంచే పుట్టింది. సో మేమంతా కుటుంబ సభ్యులు అన్నట్లుగా అర్థం వచ్చేలా కమల్ హాసన్ మాట్లాడడం జరిగింది. అయితే దీని మీద పెద్ద ఎత్తున కర్ణాటకలో దుమారం లేచింది. అక్కడ అధికార ప్రతిపక్ష పార్టీలతో పాటు కొన్ని సంఘాలు కూడా చాలామంది అక్కడ తగ్ లైఫ్కి సంబంధించిన పోస్టర్స్ చించడం, అలాగే కమల్ హాసన్ పోస్టర్స్ చించడం, ఇలా చాలామంది అక్కడ పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం జరిగింది. సో దన్నాలు ఇవన్నీ చేయడంతో ముఖ్యంగా అక్కడున్న కర్ణాటక ఫిలిం ఛాంబర్ కూడా కమల్ హాసన్ సారీ చెప్తే బాగుంటుంది, సారీ చెప్తే కనుక ఆ సినిమాను తగ్ లైఫ్ను కర్ణాటకలో రిలీజ్ చేస్తాం, లేదంటే లేదు అని చెప్పి కన్నడ ఫిలిం ఛాంబర్ అనౌన్స్ చేయడం జరిగింది. మే 30 లోపు సారీ చెప్పాల్సిందే అని చెప్పి కన్నడ ఫిలిం ఛాంబర్ డిమాండ్ చేసినప్పటికీ కూడా కమల్ హాసన్ దీని మీద నేను అది ప్రేమతో మాట్లాడిన మాటే తప్ప ఎటువంటి అభ్యంతరకర వ్యాఖ్యలు కాదు కదా, నేను జస్ట్ ప్రేమతో మాట్లాడాను అని చెప్పి కమల్ హాసన్ మీడియా ఒక బయట మీడియా బైట్స్లో కూడా అడిగినప్పటికీ కూడా కమల్ హాసన్ దాన్ని నేను సారీ చెప్పేదే లేదు అని తిరస్కరించడం జరిగింది. సో సినిమాను బ్యాన్ చేస్తున్నట్లుగా కన్నడ ఫిలిం ఛాంబర్ అనౌన్స్ చేసింది. దీని మీద కమల్ హాసన్ జూన్ 5న సినిమా రిలీజ్ చేయాలి, అలాగే అక్కడ థియేటర్స్ కూడా సెక్యూరిటీ కల్పించాలి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు కావచ్చు, అలాగే అక్కడున్న ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించాలి అని చెప్పి కర్ణాటక హైకోర్టుని కమల్ హాసన్ ఆశ్రయించడం జరిగింది. అయితే కేసును పూర్తిగా పరిశీలించిన తర్వాత మీరు చరిత్రకారుడా లేకపోతే ఏమనుకుంటున్నారా, అసలు సినిమాకు సంబంధించి మాట్లాడవలసింది పోయి భాష మీద మాట్లాడడానికి మీకు ఎలాంటి ఆధారాలతో మాట్లాడారు, మీకు ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, మీరు ఏమైనా చరిత్రకారుడా లేక భాషాతత్వవేత్త, ఏ ఉద్దేశంతో అసలు తమిళం నుంచి కన్నడ పుట్టింది అని మాట్లాడారు, దీని మీద క్లారిటీ ఇవ్వాలి. అయినా చిన్న సారీ చెప్పేదానికి దీన్ని ఇంత సీరియస్గా ఎందుకు తీసుకున్నారు అని చెప్పి హైకోర్టు కూడా అసహనం వ్యక్తం చేయడం జరిగింది. అయితే దీని మీద మళ్ళీ కమల్ హాసన్ హైకోర్టు వ్యాఖ్యల తర్వాత కమల్ హాసన్ ఒక లెటర్ కూడా రాశారు కన్నడ ఫిలిం ఛాంబర్కి. నేను ప్రేమతో కన్నడ భాష మీద మాట్లాడేనే తప్ప మనమంతా తెలుగు, కన్నడ, తమిళ్ ఈ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకటే అన్నట్లుగా, అందరం ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు అన్నట్లుగా, కన్నడ తమిళని సెపరేట్ లేదు, అందరం కూడా ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు అని చెప్పి నేను మాట్లాడడం జరిగింది అని చెప్పి ఒక లెటర్ మళ్ళీ కన్నడ ఫిలిం ఛాంబర్కి రాసినప్పటికీ కూడా అందులో సారీ అనే పదం మాత్రం ఎక్కడ, ఆ చిన్న లెటర్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. సో దీని మీద కన్నడ ఫిలిం ఛాంబర్ ఎలాంటి అనౌన్స్మెంట్ చేస్తుంది అనేది ఎదురు చూడాల్సిన పరిస్థితి. అయితే మరొక వైపు ఏంటంటే నేను కర్ణాటక వ్యాప్తంగా రిలీజ్ చేయను మూవీ, నాకు సారీ చెప్పే ఉద్దేశం లేదు అని కూడా కమల్ హాసన్ అంటున్నట్లుగా తెలుస్తుంది ఆ లెటర్ ప్రకారంగా చూస్తే. సో దీని మీద ప్రపంచవ్యాప్తంగా జూన్ 5న సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉండగా కర్ణాటకలో సినిమా రిలీజ్ చేస్తారా లేదా అనే సస్పెన్స్ అయితే ఉంది. కమల్ హాసన్ అయితే సారీ చెప్పలేదు కాబట్టి కర్ణాటకలో సినిమా రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపించట్లేదు. దాని తర్వాత ఓటీటీ వేదికగా ఏమన్నా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దీని మీద ఇప్పటికీ కూడా హైకోర్టు సీరియస్ అయినప్పటికీ కూడా
కూడా సారీ చెప్పకపోవడంతో కన్నడిగులు మరింత సీరియస్ అవుతున్నారు. ఒక చిన్న సారీ చెప్పేదానికి ఇంత చిన్న విషయాన్ని ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు, కమల్ హాసన్ ఎందుకు ఇంత మంకుపట్టుతో వ్యవహరిస్తున్నారు అన్న దాని మీద ట్విట్టర్ వేదికగా కావచ్చు, అలాగే అక్కడ సంఘాలు కూడా చాలా వరకు కమల్ హాసన్ ని డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం శ్రావంతి. సో రిలీజ్కి సంబంధించి అయితే కర్ణాటకలో జరుగుతుందా లేదా అనేది మాత్రం ఒక ప్రశ్నార్థకంగానే కనిపిస్తుంది.